రైతుల అభివృద్ధి లక్ష్యం. ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళికలో ఘనంగా రైతు సన్మానం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన రైతు వారోత్సవాలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్, వైస్ చైర్మన్ వసంత్ ముఖ్య అతిథులుగా హాజరై రైతులను శాల్వలు కప్పి సన్మానించారు. బోధన్ వ్యవసాయ శాఖకు చెందిన అధికారులు, సంఘ నాయకులు ఉదిమిరి లక్ష్మణ్, సాలూరు జడ్పీటీసీ మాజీ సభ్యుడు శంకర్, అల్లే సాయన్నతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్ మాట్లాడుతూ రైతులే దేశానికి వెన్నెముక్క అని, ఆధునిక పద్ధతులతో సాగు చేస్తే దిగుబడులు పెరుగుతాయని పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలు ఎంచుకోవడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చని సూచించారు. రైతులు కొత్త సాంకేతికతలను అవలంబించాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతు అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా వ్యవసాయ అభివృద్ధికి దోహదపడేలా మార్గదర్శకంగా నిలిచింది. నిర్వహిస్తున్నాము. కొద్ది రైతులు కూడా అందరూ కూడా దీనిపైన కొద్దిగా మార్పు చెందాలా. ఎందుకంటే ఒకటే రకంగా వేస్తే నేల కూడా పాడైపోతుంది. కాబట్టి మీరు కొద్దిగా ఊళ్ళో మన ప్రజాప్రతినిధులు ప్రజలకి ఏ విధంగా మన అవగాహన కల్పిస్తున్నామో ఇప్పటిదాకా బ్యాంకులు మరియు మిగతా సభ్యులు కూడా జరిగింది. ఇక్కడికి వచ్చేసినటువంటి మా పిఎస్సిసి చైర్మన్, అలాగే పిఎస్సిసి స్టాఫ్ అధికారికి, కొన్ని వ్యవసాయ అధికారికి, మా సమాచార మిత్రుడు వసంత్ రెడ్డి గారికి, అలాగే రాజన్న గారికి, శంకర్ సార్ గారికి, నాన్న గారికి, పత్రిక విలేకరులకు అందరికీ నా నమస్కారం. వ్యవసాయదారులు మన పంటను మార్కెటింగ్ మెరుగైన పద్ధతిలో వినియోగించుకోవాలి. ఎందుకంటే మార్కెటింగ్ చేసేటప్పుడు ఒక దళారి రైతులను చాలా విధంగా మోసం చేసే పద్ధతి పాతకాలంలో ఉందా. ఇప్పుడు ప్రతి మార్కెట్, ఒక పంటకు మార్కెట్ అనేది ఉంది. సహజం ఇప్పుడు వడ్డీ కొనుగోలు కేంద్రం చాలా మంది రాంపూర్, కర్నూలు ఏరియాలో జనాలకు అన్ని మోసపోవడం జరిగింది. అదే సొసైటీ ద్వారా అమ్ముకుంటే ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలో 8 రోజుల్లో డబ్బులు వస్తున్నాయి. కావున వ్యవసాయ రైతులు దయచేసి దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో అక్కడున్న వసతులను బట్టి మీరు అక్కడ మార్కెట్లో అమ్ముకోవాలి. మరియు ప్రతి ఒక్క రైతు ఇప్పటిదాకా చాలా మంది రైతులు చెప్పారు, అందరూ వరి అంటున్నారు. మిగతా పంటల రేట్లు మనకు చాలా ఉన్నాయి, రేట్లు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు సహజంగా అక్కడ లిస్ట్ ఉంది. ఏ పంటలైనా చూసినా వరికి 2,389 రూపాయలు ఉంది. మిగతా రేట్లు చూడండి 9,000, 10,000 దాకా ఉంది. కానీ అక్కడ మనం అలవాట్లు చేసుకోలేకపోతున్నాం ఇతర పంటలు కదా. కాబట్టి ప్రస్తుతానికి చాలా మంది రైతులు వడ్లు అంటున్నారు. దయచేసి ఇప్పుడున్న ముందు కాలంలో కానీ మన పంటల మార్పిడి చేస్తే, అలాగే ఇప్పుడు ఒక అమ్మ చెప్పింది, నేను ఏ ఎరువు లేకుండా పంటను సాగు చేస్తున్నాను. అలా తిన్నా మనకు ఆరోగ్యంగా ఒక 4 రోజుల్లో, ఒక సంవత్సరం మనం బతికినంత కాలం మనం ఆరోగ్యంగా బతకగలుగుతాం. మా ఊళ్ళో సహజంగా చెప్తాం, కూరగాయలు పండిస్తారు, నైట్ మందు కొట్టి పొద్దు వేసి కటింగ్ చేస్తారు. అంటే ఆ విషయం మనం తింటున్నాం చాలా మంది. ఇప్పుడు అమ్మ సహజంగా పంట తీస్తున్న అరెకరానికి ఆమె నష్టమే. కానీ నష్టమైనా మనకు కావాల్సిన పోషకాలు ఆ పంటల్లో తీస్తున్నారు. కాబట్టి ఆ అమ్మకు కూడా నాగాల్సిన ప్రత్యేక ధన్యవాదాలు. ముందు ఎలాంటి సాయం కావాలంట మా ఎమ్మెల్యే ద్వారా కానీ మా మార్కెటింగ్ ఆధ్వర్యంలో మీరు తీగల పందిరి వేసుకుంటే 25,000 రూపాయలు, మరియు కలెక్టర్ గారితో విద్యాలయ శాఖ తరఫున మీకు ఇంకో 50,000 రూపాయలు వస్తుందమ్మా. మీరు ఇలాంటి పంట మార్పిడి చేసుకుంటా సహజంగా పంటలు పండించాలని, అలాగే ఇప్పుడు ఉద్యాన శాఖ ద్వారా అధికారులు చెప్పని, శాస్త్రవేత్తలు చెప్పని, ప్రభుత్వాలు చెప్పని, ఈ రోజు ప్రభుత్వం చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా ప్రోత్సాహం అందిస్తుంది. ఏదో పంటలు మార్పిడి చేయమంటుంది. ఇక్కడ ఈ రోజు మరి రైతు వేదికల్లో ప్రతి నెలలో సమీక్ష 99 రోజుల ప్రణాళికలో
రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు పెడుతున్నాం. ఈరోజు పంటల మార్పిడి ఇది బట్టకేదో రైతులకు సంబంధించినటువంటి రైతులకు లాభాలు చేయాలని, రైతులకు అభివృద్ధి పరచాలని ప్రభుత్వ ఆలోచన ఉన్నప్పటికీ మరి రైతులు ముందుకు రాకపోవడానికి మరి కొంత సమీక్షలు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎంత చెప్పిన రైతుల్లో ఏమవుతుందో పుస్తకం రావాలని ఒక ఆలోచన రైతులు మిగిలిపోతుంది. కాబట్టి అధికారులు ఇక్కడ ఉన్నారు, మరి సార్ కూడా చెప్తా ఉన్నారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా యాక్టివ్ ఉన్నారు, మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రైతుల పట్టుదలకు మంచి రైతులు డెవలప్ కావాలి, ఇక్కడ వ్యవసాయం మంచి అభివృద్ధి చెందాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా మరి ఈరోజు మనకు ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు మరి ముఖ్య సలహాదారులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనము వారి సలహా తీసుకుని వారు చెప్పిన ప్రకారం అధికారులకు చెప్పిన ప్రకారంగా రైతులు మనము పంట మార్పిడి చేసుకోవడం ఒకటి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలు చేసుకోవాలి. మనం ప్రతి కంటిన్యూ అదే పంటలు వెళ్ళటం వల్ల కూడా భూసారం అనేటువంటి భూమి అనేది నిస్సారం అవుతుంది. నేను యాక్చువల్ గా నేను సైన్స్ స్టూడెంట్, నేను సైన్స్ టీచర్, నా స్టూడెంట్ కూడా ఇక్కడ ఉన్నారు. నేను బయాలజీ టీచర్ కాబట్టి నాకు అగ్రికల్చర్ మీద బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు. మరి అంతేకాకుండా ఈరోజు భూసార పరీక్షలు చేసుకోక కూడా రైతులు నష్టపోతున్నారు. తర్వాత మనం ఎక్కువ ఎరువులు మన అధికారులు చెప్పిన ప్రకారం కాకుండా మనం ఎరువులు ఇష్టం వాడుతున్నాం. మరి యూరియా ఎంత వాడని అంత వాడుతున్నాం, దాదాపు రెట్టింపు 3 రెట్లు యూరియాను వాడుతున్నాం. ఆ విధంగా కూడా పంటల్లో నష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. అక్కడ పెట్టుబడి పెరుగుతుంది, మరి మనకు దిగుబడి కోసం చేస్తున్నాం, కానీ ఆ విధంగా కూడా కొంచెం నష్టమయ్యే పరిస్థితి ఉంది. ఏది ఏమైనా మరి ఈ కార్యక్రమాలు రైతులకు మేలు చేసే కార్యక్రమాలు ఈ 99 రోజుల ప్రణాళికలో ఖచ్చితంగా ప్రభుత్వము అన్ని వర్గాల వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ రైతుల గురించి ఎక్కువ రోజులు తీసుకొని రైతులు ఏ విధంగా ముందుకు పోతే బాగుందనే ఆలోచన కూడా మరి ఈరోజు ప్రభుత్వం Okay, right. Back, madam. Back.